ఢిల్లీ ఏఐ సమ్మిట్ కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. యూకే ప్రతినిధులు, పలు సంస్థల ఎండీలు, సీఈఓలతో భేటీలు కానున్నారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఇండియాస్ ఎకానమీ గ్రోత్ ప్లీనరీ సెషన్ కు హాజరయ్యారు. ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీఎం సమక్షంలో ఏపీ ప్రభుత్వం 7 ఒప్పందాలు చేసుకోనుంది. మా కరెస్పాండెంట్ శ్రీశైలం పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. శ్రీశైలం, ఏఏ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఏఏ సమ్మిట్లో ఎలాంటి చర్చ జరిగింది? వాయిస్ రావడం లేదు. శ్రీశైలం, రైట్. ఢిల్లీ ఏఐ సమ్మిట్ కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. యూకే ప్రతినిధులు, పలు సంస్థల ఎండీలు, సీఈఓలతో భేటీలు కానున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, కూడా ప్రతి ఒక్కరి దృష్టిని, ప్రతి ఇన్వెన్షన్ చేసేటటువంటి వాళ్ళ దృష్టిని ఈ రోజు మన ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ ఆకర్షిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక టైటిల్ తోని భవిష్యత్తులో రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్స్ సుమారు 500 రకాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాల పైన అగ్రిమెంట్లు కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్లు కానివ్వండి, కొత్త కొత్త కంపెనీలు ఇన్వెన్షన్ తో ముందుకొచ్చేటటువంటి కంపెనీలకు ఎలాంటి రూపకల్పన చేయాలి, వాళ్ళకు ఎలాంటి వెసులుబాట్లు కల్పించాలి, ఏ ఏ నగరాలలో ఎంతవరకు ప్రాజెక్టులలో కల్పించాలనేటటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులు, వివిధ అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రతినిధులతో కీలకమైనటువంటి చర్చలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విజిట్ అనేటటువంటిది, ఈ ఏఐ సమ్మిట్ ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి పలు విభాగాలలో, మెడికల్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లో కానివ్వండి, అండ్ శానిటేషన్ లో కానివ్వండి, ఏఐతో కూడుకున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలంటని చెప్పి ఒక ఒప్పందాలు మాత్రం ఈరోజు చేసుకోబోతున్నారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ కంపెనీల సీఈఓలతో పాటు ప్రధానమంత్రులు అండ్ ఇతర రిప్రజెంటేటివ్స్ తో కూడా చంద్రబాబు నాయుడు గారి కీలక భేటీ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం బేస్ గా, విశాఖపట్నం కేంద్రంగా ఏఐ సెంటర్లను అభివృద్ధి చేయాలంటని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంలో ఏఐ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేయడంతో పాటు వాటికి ఏఐ కంపెనీలకు స్థానికంగా ఉండేటటువంటి లాజిస్టిక్స్ కానివ్వండి, వాళ్ళు రూపొందించేటటువంటి విధానాలు కానివ్వండి, అన్ని ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతి అధికారి ఈ ఏఐ సమ్మిట్ లో ఎగ్జిబిటర్స్ గా వచ్చినటువంటి ప్రతి కంపెనీతోని కూడా వాళ్ళొకటి ఒప్పందం కుదిరించుకొని రాష్ట్రానికి ఏ రకమైనటువంటి మేలు ఏఐతో జరుగుతుందనేటటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో చర్చలు మాత్రం కొనసాగిస్తున్నారు. శ్రీదేవి, శ్రీశైలం 7 కంపెనీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ వివిధ సంస్థల ఎండీలు అండ్ సీఈఓలతో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. భేటీ అయ్యారా, భేటీ కాబోతున్నారా? శ్రీశైలం, రైట్.